శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రంలో బుల్డోజర్ పాలన సాగుతా ఉన్నది. మరి ఇప్పటి వరకు 27 నెలలు కావస్తున్న ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ఎలాంటి పురోగతి చూపించలేదు. కానీ హైడ్రా పేరుతోటి ఎక్కడికక్కడ మరి ఇక్కడ పేద మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన మరి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయడంతో పాటు ఇప్పుడు మూసి సుందరీకరణ అంటూ మరి ఒకవైపు ఆ మూసి సరోవర్ ఏదైతే గాంధీ సరోవర్ గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతోటి ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కానీ 6 గ్యారంటీలు అమలు చేయడానికి కానీ ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా ఉండదు. కానీ మరి ఇక్కడ సుందరీకరణ కోసం మాత్రం ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు కేవలం గాంధీజీ విగ్రహాన్ని పెట్టడానికే అని చేస్తా ఉంటాడు. మరోవైపు ఖమ్మంలో ఏదైతే భూదాన్ భూముల్లో సుమారు 700 మంది అక్కడ నివాసం ఉంటుంటే మరి ఇక్కడ తెల్లవారుజామునే బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళను నిరాశ్రయాలను చేసిండు. ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని చెప్పి లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి మరి పేదవారికి ఏదైతే ఇంటి స్థలం లేని పేదవాళ్లకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబుచ్చి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న వారికి వాళ్ళకి అక్కడ పక్కా గృహాలు నిర్మించాల్సింది పోయి మరి ఇక్కడ ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆ భూములను పెట్టడం కోసం ఇవాళ అక్కడ బుల్డోజర్లతోటి మరి ఇక్కడ రాక్షసత్వం చేస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు అతలాకుతలం అవుతా ఉన్నది. లగచర్ల బాధితుల నుంచి మొదలుకొని నిన్నటి రోజున ఏదైతే గుళ్ళోకి ప్రవేశించడానికి ఒక చాకలి కుటుంబం లోపలికి వెళ్తే వాళ్ళ మీద అరాచకంగా దాడి చేసి 2 నెలల శిశువును చిదిమేసిన సంఘటన వరకు చూసుకున్నట్టయితే పూర్తిగా మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అరాచకాలకు అడ్డాగా మారిందని చెప్పక తప్పని పరిస్థితి నెలకొన్నదిగా. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో పాలమూరులో అరాచక పర్వం. ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలాకుతలం. అధికారం అండతో ఆగడాలు, ఆకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు. 2 ఏళ్లుగా హత్య రాజకీయాలు, కుల విద్వేషపు ఘటనలు తీవ్రం. లగచర్ల మొదలు పురపోరు వరకు పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ నీడలు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు. సామాన్యులే సమిధలు. తానా మెట్లెక్కినా దక్కని న్యాయం. బలహీనులపైనే ఉల్టా కేసులు. రాజకీయ కక్షలతో గూండాగిరి. బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం. రజక బాలుడి మృతితో రగులుతున్న బీసీలు తెరపైకి దాష్టీకాలు అని చెప్పి మరి ఇక్కడ లగచర్ల బాధితులను చూసినాం మనం. ఆ రోజున ఏదైతే పాలమూరు అంటే వలసల జిల్లా, మరి ఇక్కడ తలాపునే గోదావరి ఊరంతా ఎడారి అన్న చందంగా కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఉన్నప్పటికీ కూడా పాలమూరుకి నీళ్లు తీసుకురావడానికి ఆ రోజున్న సమైక్య పాలకులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ వచ్చిన వెంటనే మరి అక్కడ ఏదైతే నీటి ప్రవాహాన్ని ఉప్పొంగించడంతో ఇవాళ పల్లెలన్నీ కూడా పచ్చని పొలాలుగా, బీడు భూములన్నీ కూడా పచ్చని పొలాలుగా మారినాయి. వలసల జిల్లా కాస్త అక్కడ అన్నదాతలకు నిలయంగా మారింది. అలాంటి అన్నదాతలందరినీ మరి అక్కడ ఏదైతే తన అల్లునికి ఫార్మా కంపెనీ కోసం వాళ్ళ భూములన్నిటి కూడా చిదిమేయాలని ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్న గిరిజన బిడ్డలు తిరగబడి మరి ఇక్కడ కేసుల పాలైనా కూడా తమ భూములను మాత్రం వదులుకోలేదు. దాన్ని మొదలు మరి నిన్నటి రోజున ఏదైతే ఆ చిన్నారి 2 నెలల చిన్నారిని ఆలయ ప్రవేశం చేయకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా దాష్టీకానికి గురి చేసి వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేశారో చూసినాం. ఆ దాడిలో 2 నెలల ఆ పసిగుడ్డు ఏ విధంగా మరి ఇక్కడ సమిధగా మారింది, ఏ విధంగా ఆహుతైందనే విషయాన్ని కూడా చూసినాం. ఇవన్నీ కూడా నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా. మరి ఆ పాలమూరు జిల్లా అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎంత అరాచకం నడుస్తా ఉన్నదో చూడాలి. పాలమూరు ఒకనాటి వెనుకబడిన జిల్లా, పొట్ట చేత పట్టుకొని వలసపోయిన జిల్లా. జీవనదులు పారుతున్న పొలాలు బీడువాడిన దృశ్యం. సుదీర్ఘ కృష్ణా తీరం ఉన్న గంజి కేంద్రాల దిక్కైన ధన్యం. పాలమూరు ఏదైతే సమైక్య పాలకుల వివక్షతో దుర్భిక్ష నీలగా మారినటువంటి పాలమూరు తలరాతను కేసీఆర్ మార్చిండు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నదీ జలాలను పొలాలకు మళ్లించి పడావు పడ్డ భూములను పసిడి సిరులు పండించే నీలగా తయారు చేసి పాలమూరును పచ్చాలి పొలాల మూరుగా మార్చిండు. కాంగ్రెస్ రాకతో పాలమూరు పరిస్థితి తారుమారైంది. 2 ఏళ్లలో అరాచకాలు, ఆకృత్యాలకు నిలువుగా మారింది. పొలాల్లో నెత్తురు చిందుతున్నది. పల్లెల్లో ఫ్యాక్షనిజం పడగవిపుతున్నది. కుల విద్వేషం పెచ్చరిల్లుతున్నది. దళితులపై దాడులు, బడుగులపై దాష్టికాలు, గిరిజనులపై దౌర్జన్యాలు, బిగ్ బ్రదర్స్ అరాచకాలు, రాజకీయ కార్పణ్యాలు ఇప్పుడు నిత్యకృత్యమైనవి. సీఎం సొంత జిల్లా అంటే శాంతి భద్రతకు ఆలవాలంగా ఉండాలి, రాజకీయ సహనంతో ఉండాలి, అభివృద్ధికి సంకేతంలో ఉండాలి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా ఉండాలి. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు అదుపు తప్పిన అరాచకానికి, అఘాయిత్యాలకు, అరాజకీయాలకు మధ్య నలుగుతుండడం విచారకరం, విషాదకరం అంటున్న
పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచక పర్వం కొనసాగుతున్నది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనకాండ, కుల విద్వేషం గణంతో పల్లెలు ఉక్కిరి బిక్కిరైతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ పాలమూరులో అరాచక పర్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? భూపెట్టే భూములను లాక్కోవద్దన్న పాపానికి రైతులకు బేడీలేసి జైలు పాలు చేసిండ్రు. మరి అదే విధంగా ఏదైతే ఆ రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పి మరి చివరికి రైతులు ఏకంగా వాళ్ళ ఏదైతే కంటైనర్లను కూడా మరి ఏదైతే చిందరవందర చేయాల్సిన దుస్థితి వచ్చింది, అయినా కూడా ప్రభుత్వం వాళ్ళ భూములను లాగేసుకోవడానికి ప్రయత్నం చేసింది. మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ పై వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద ఏ విధంగా ఆకృత్యానికి పాల్పడ్డారు. అదే విధంగా మరి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామం మరి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై మాజీ సర్పంచ్ సాయిరెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారనే నెపంతో ఆయన ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడబెట్టడంతో మరి ఇక్కడ ఆయనే అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి ఆ ఇరుకు సందులో నుంచి మనం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరి ఇట్లా ఈ రకంగా మరి ఆయన సొంత జిల్లాలో ఏ విధమైన అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ గూండాలు హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతూనే ఉన్నారు. ముఖ్య నేత కుటుంబంపై బహిరంగ విమర్శలు చేశారనే నెపంతో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కడితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అక్కస్తో చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లిలో 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసిరు. కొండారెడ్డిపల్లికి చెందిన గురువారెడ్డిని డబ్బుల విషయంలో గుడిలో ఆయనను రాత్రి బంధించగా అవమాన బాధంతో ఆయన గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నట. కాంగ్రెస్ సర్కార్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని ప్రకటించుకున్నది, కానీ తమకు పూర్తిగా రుణమాఫీ కాలేదని రైతులే మొత్తుకున్నారు. దీన్ని కవర్ చేయడానికి మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళ మీద కాంగ్రెస్ గూండాలు ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో చూసినాం. తన పంట పొలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ వెళ్ళవద్దని ఎదిరించినందుకు వీపనగుండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన రామకృష్ణ రెడ్డి అనే రైతుపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడి ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు భార్య పైన గుండాలు దాడి చేశారు. కోస్గి మండలం సర్జఖాన్పేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటిని గ్రామ కాంగ్రెస్ నేత అక్రమంగా ఆక్రమించుకోవడానికి వారి కుటుంబంపై దాడి చేసిండు. ఓ కాంగ్రెస్ నేతకు డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడని ఆరోపణలే. దీనిపై కాంగ్రెస్ నేత డ్రైవర్ మోసగించాడనే కారణంగా యువతి ఆత్మహత్య చేసుకున్నది. జొన్నల బౌడలో మాజీ సర్పంచ్ రవినాయక్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగబడ్డారు. సాతాపూర్ మార్కెట్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేశ్ ఇంటి మీద దాడి చేశారు. చిన్న కార్పంలో జగదీష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త మీద, మొలచింతలపల్లిలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మీద, జోగులాంబ గద్వాల జిల్లా మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై కంపెనీ యజమానులు బౌన్సర్లను పెట్టి దాడి చేయించింది. తిరగబడ్డందుకు 45 మంది రైతులను మరి ఇక్కడ ఏదైతే జైలుకు పంపించిండు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నేషనల్ హైవే కాంట్రాక్టర్ కు మాజీ ఎమ్మెల్యే 8 కోట్ల కమిషన్ డిమాండ్ చేసి పనులు ఆపేసిండు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రావు అదంతా కూడా వైరల్ గా మారింది. ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు సీఎం సొంత జిల్లాలో జరుగుతాయనడానికి ఇవి మచ్చు తునుకలు మాత్రమే. ఈ రకంగా సాగుతా ఉన్నది పాలన. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలననా? మరి ఇక్కడ ప్రజా ప్రభుత్వం అంటాడు. నోరు విప్పితే రేవంత్ రెడ్డి మేము రైతుల కోసమే పనిచేస్తున్నాం అంటాడు. ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలం, సొంత గ్రామంలోనే ఏ విధమైన దాష్టికాలు జరుగుతా ఉన్నాయో మనం ఇక్కడ కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇక ఇది ఇలా కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఒకవైపు ఆయన సొంత జిల్లాలో అట్లా జరుగుతూ ఉంటే ఇక్కడ ఖమ్మంలో మరి ఏదైతే హైడ్రా పేరుతోటి హైదరాబాద్ లో నిరుపేదలను, మధ్యతరగతి వాళ్ళను ఏ విధంగా అయితే మరి ఇక్కడ నిరాశ్రయం చేసిరో, బుల్డోజర్లతోటి వాళ్ళ ఇళ్లన్నీ గులగొట్టిరో, రేపటి రోజున మూసి పరివాహక ప్రాంతం నుంచి మరి ఇక్కడ మూసి మధ్య నుంచి ఇటు కిలోమీటర్ అటు కిలోమీటరు మొత్తం ఉన్న ఇళ్లన్నీ సుమారు 1,50,000 కుటుంబాలను రోడ్డు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇక్కడ మమ్మల్ని కోసినా కూడా రూపాయి లేదంటాడు. కానీ ఇక్కడ 1,50,000 కోట్లతోటి మూసిని మాత్రం సుందరీకరణ చేస్తారట. 5,000 కోట్లతోటి మరి విగ్రహం ఏర్పాటు చేస్తారట. గాంధీజీ ముని మనమడే చెప్తా ఉన్నాడు. ఆయన ఏదైతే ఈ నిరుపేదలను కానీ అక్కడ ఉన్న ఇండ్లన్నింటినీ కూల్చేసి గాంధీ విగ్రహం పెడితే మా తాత ఆత్మ మరి ఇక్కడ క్షమించదు, కాబట్టి ఆయన బతుకున్నా కూడా ఇల్లు కూల్చడానికి ఒప్పుకునేవాడు కాదు, కాబట్టి ఆ ఆలోచనను విరమించుకోండి అని చెప్పి ఆయన ఏదైతే తుషార్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన మునిమన్మడు ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. బుల్డోజర్ల దండయాత్ర ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్ భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇల్లు నిర్దయగా నేలమట్టం. పొద్దునే జేసీబీలతో విరుచుకుపడిన అధికారులు 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాలు రోడ్డు మీదకి. 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు. రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచేశారంటూ ఆరోపణలు. అనుయాయులకు మేలు చేసేందుకు అమాత్యుడు నిర్వాహకం. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న వెలుగుమట్ల బాధితులు అని చెప్పి
పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఏ విధంగా ఈ రకంగా నేలమట్టం చేసి బుల్డోజర్ల పాలన సాగుతూ ఉన్నది. ఇక్కడ బుల్డోజర్లతోటి దండయాత్ర ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో సర్కారు చేస్తున్న దమనకాండ. ఆ ఖమ్మం జిల్లాలో మొత్తం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, మున్సిపల్ అన్ని మొత్తం కాంగ్రెసే. మరి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే 3 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్లను మేము పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. నిరాశ్రయులైనటువంటి ఏదైతే మరి ఇల్లు లేని నిరుపేదలకు భూమి ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇవాళ గుడిసెలను కూడా మరి వదిలిపెట్టకుండా వాళ్ళ గుడిసెలన్నింటినీ నేలమట్టం చేసి అలా ఆ భూమినంతా కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పేదల మీద, రైతుల మీద, విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద, మహిళల మీద, ఆటో డ్రైవర్ల మీద, గిగ్ వర్కర్ల మీద ఈ సర్కారు చూపిస్తున్న ఈ కపట ప్రేమ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా సుమారు 600 మంది పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళను మొత్తం గూడంతా చెరిపేస్తే వాళ్ళు చెట్టుకోగలు పుట్టకోగలుగా మరి ఇక్కడ ఇక కూలిన ఇంటి వైపు చూస్తూ విలపిస్తూ ఆటోలో వెళ్తున్న వృద్ధురాలు, ఈ వృద్ధురాలకి ఈ వయసులో ఇల్లు కూల్చేసి ఆమెను రోడ్డు మీద పడేస్తే ఆమె ఎక్కడ ఆశ్రయం పొందాలనో ఒక్కసారి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇదంతా కూడా వాళ్ళ సొంత భూమి కాకపోవచ్చు, ప్రభుత్వం నిజంగానే అందులో అర్హులు ఉన్నారా లేరా, కావాలని కబ్జా చేయడానికి వచ్చిందా, వాళ్ళకు మొత్తానికి గూడు లేని నిరుపేదల అనేది ఒక్కసారి వాళ్ళను సర్వే చేసి వాళ్లకు మరో చోట ఆవాసం కల్పించి ఆ భూమి కనుక వేరే అవసరాలకు వినియోగించాల్సిన అవసరమే అగత్యమే ఏర్పడినట్లయితే వాళ్ళ మీద మరి వాళ్ళ లోపల సర్వే చేసి వాళ్ళ ఉన్న నిజమైన అర్హులకు వేరే చోట పక్కా ఇల్లు కట్టించి నువ్వు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నావు ఇలాంటి గూడు లేని నిరుపేదల కోసమే కదా. వీళ్ళు కూడా మరి తెలంగాణలో మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి పౌరులే కదా, వీళ్ళకు కూడా ఓటు హక్కున్నది కదా, వీళ్ళకు కూడా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కదా. మరి ఇలాంటి వాళ్ళను నువ్వు పక్కా ఇల్లు కట్టించాల్సిన వాళ్ళను ఈ రకంగా మొత్తం ఇల్లు కూల్చేసి వాళ్ళను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరి కోసం జరుగుతా ఉన్నది? ఎవరు రియల్ ఎస్టేట్ చేయడానికి మరి వీళ్ళందరినీ కూడా నిరాశ్రయులను చేసిరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే పేదలకు చెందిన భూతాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను బలవంతంగా ఖాళీ చేయించింది. ఇక్కడ ఇల్లు కట్టుకున్న పేదలు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అధికారులు ఎవరు అడుగు పెట్టొద్దనే ఆదేశాలున్నాయి. కానీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలు చేపట్టింది. దీనిపై లంచ్ మోషన్ రిట్ పిటిషన్ వేస్తున్నాం, కూల్చివేతలు తాత్కాలికమే, భవిష్యత్తులో ఆ భూములన్నీ పేదలకే చెందుతాయని చెప్తా ఉన్నాడు మేకల సుగుణాకర్, మరి సీనియర్ న్యాయవాది ఖమ్మంకు సంబంధించి. మరి ఇక్కడ ఇలాంటి హైకోర్టు తీర్పులు అన్నిటి కూడా తుంగలో చెప్తూ ఉన్నది. హైడ్రా అయితే అసలు ఏదైతే శని ఆదివారాల్లో కోర్టులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో ఆ సెలవు దినాలలో రాత్రికి రాత్రి మన ఇళ్లను నిలమట్టం చేస్తా ఉన్నది. హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలేసినా వాళ్ళ తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ ఇది విలువలున్న ప్రభుత్వం కాదు, ఇవాళ ప్రజాస్వామ్యానికి విలువనిచ్చేటువంటి ప్రభుత్వం కాదు. కేతనపల్లి లాంటి చోట్ల స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు మరి జరగకుండా రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైకోర్టు తీర్పులను మరి ఇక్కడ గౌరవిస్తుంది అని అంటే అది అత్యాశ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా అరాచక పాలన సాగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇల్లు కూల్చడమే ప్రజాపాలన, పేదల గూడు చెదిరితే మీ గద్దెలు కూలుతాయి, నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ బీఆర్ఎస్ మరి ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ఇలాంటివన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ కు అనుబంధ సంఘంగా తయారైంది, అనుబంధ పార్టీగా తయారైంది. ఇవాళ కాంగ్రెస్ మీద ఏదైనా విమర్శ వస్తే వెంటనే రఘునందన్ రావు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తా ఉన్నారు. కానీ ఇలాంటి దమనకాండను, ఇలాంటి బుల్డోజర్ పరిపాలనను మరి ఇక్కడ పాలమూరు లాంటి సీఎం సొంత జిల్లాలో అరాచకాలను మాత్రం ఎవరు కూడా ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక తట్టడి మట్టి తీయకుండానే అంచనాలు డబుల్. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో సర్కార్ గారడి 2 నెలల్లో రెట్టింపైన ప్రాజెక్టు వ్యయం, ఖర్చు 2900 కోట్ల నుంచి 4700 కోట్లకు పెంపు, అదనంగా 1000 కోట్ల ప్రతిపాదనలో సిద్ధం. భూసేకరణ అంచనాలే 2000 కోట్లకు సవరణ, పనులు ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే ఛాన్స్. తట్టడి మట్టి తీయకుండానే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ సర్కారు గారడి ఏం జరుగుతుంది? 2900 కోట్ల నుంచి 4700 కోట్లకు పెరిగిపోయిందట. మరి ఇక్కడ చిన్న కాళేశ్వరానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మరి మొన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో ఈ చిన్న కాళేశ్వరానికి మరి తిరస్కారం జరిగింది. మరి బాబు గారు ఇక్కడ అంచనాలను ఎప్పుడు దీనికి ఎంతతోటి స్టార్ట్ అయింది ఇలా చూసుకున్నట్టయితే
2007లో 493 కోట్లతోటి పరిపాలనా అనుమతులు తీసుకుంటే 2008కి వచ్చేటప్పటికి అది 632 కోట్లకు అయింది. ఆ తర్వాత మరి ఇక్కడ ఆ మూడో వంతు పనులు పూర్తయినాయి అంటే 406 కోట్లు అందుకెళ్ళి ఖర్చు చేస్తే మరి మిగిలినది ఎంత అని అంటే 33%. మూడో వంతు పనులు పూర్తయినాయి అంటే 25% మాత్రమే పూర్తి కావాలి. ఆ 25% పనులను పూర్తి చేపట్టేందుకు 1658 కోట్లు మరి అంచనాలు సవరించిరట. అంటే 493 కోట్లది 632 కోట్లకు అంచనాలు పెంచి దీనిలో ఆల్రెడీ 400 కోట్లు ఖర్చు చేస్తే మరి ఇక మిగతా 230 కోట్లకు మరి ఇక్కడ 1658 కోట్లు అంటే 8 వంతులు పెంచిరు. అయినా కూడా చాలయట. ఇవి మీకేం చాలుతాయా బాబు, ఇంకా మంచిగా పెద్ద ఎత్తున పెంచుకొని రాపోండి అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ చిన్న కాళేశ్వరం ఇంజనీర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిండట. మరి నేను వచ్చినాక సంవత్సరం లోపలనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తా అని మరి ఇక్కడ ప్రగల్భాలు పలికిన మరి దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ మంత్రివర్గ ఆమోదం ఎందుకు పొందలేదు చిన్న కాళేశ్వరం అనే విషయాన్ని మరి ఇక్కడ నువ్వు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇవాళ కనీసం భూసేకరణ పూర్తి చేయలేదు. మరి ఇక్కడ సంవత్సరం అన్నావు, 2 సంవత్సరాల 3 నెలలు జరిగింది, ఇంకా భూసేకరణే పూర్తి చేయని నువ్వు చిన్న కాళేశ్వరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావు? ఎప్పుడు ప్రజలకు మరి రైతులకు నీళ్ళు ఇస్తావు? ఎప్పుడు 45,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? మరి ఇక్కడ నువ్వు చేపట్టిన కేవలం అత్యంత అరుదైన చిన్నదైనటువంటి ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టునే పూర్తి చేయలేని అసమర్థ మంత్రి. మరి గతంలో చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకి జీవధారగా ఉన్నటువంటి కాళేశ్వరం బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎత్తిపోతల పథకం గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కినటువంటి ఆ కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఇవాళ ఒక పిల్లర్ గుంగిపోతే దాని మీద మరి రాద్ధాంతం చేసి ఇవాళ దాన్ని మరమ్మతు చేయకుండా 2 సంవత్సరాల 3 నెలల నుంచి కాలయాపన చేసుకుంటా మరి దాన్ని అక్కడ పడాబెట్టినావు. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఈ చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి కనీసం నువ్వు అందులో ఆ భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయినావు. మరి చిన్న కాళేశ్వరానికి సంబంధించి అటవీ భూముల క్లియరెన్స్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి రెడీగా పెట్టింది. మరి ఇక్కడ ఏదైతే భూసేకరణకు సంబంధించి చూసుకున్నట్టయితే అనేక అవకతవకలు జరిగినాయట. దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ లేవు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు ఒకరి అయితే డబ్బులు ఒకరికి వచ్చినాయి. మరి ఇక్కడ ఆయన అనుయాయులు, తాబేదారులు, కాంగ్రెస్ మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా మరి ఆయన హయాంలో పేర్లన్నీ వాళ్ళు రాసుకొని అసలైన ఎవరైతే భూమి ఓనర్లు ఉంటారో వాళ్ళకు భూములకు మరి ఇక్కడ డబ్బులు రాకుండా వీళ్ళు ఆ డబ్బులన్నీ మెక్కేసారు. ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాక వాళ్ళు భూములలో అడుగు పెట్టనిత్తలేరు. మరి ఆ డబ్బులు తిన్నోళ్ళు ఎవరు వాళ్ళన్నిటి కూడా విచారణ చేసి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద లేదా? మరి అదే విధంగా 2 సంవత్సరాల 3 నెలల నుంచి కనీసం భూసేకరణ కూడా చేయని అసమర్థుడు ఇవాళ మంత్రిని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారంటే ఏ విధంగా నమ్ముతారో తెలంగాణ ప్రజానీకంతో పాటు మంత్రి ప్రజానీకం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇగో ఈ విధంగా అంచనాలన్నింటినీ డబుల్ చేస్తారు. ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టులు కడితే 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటాడు. ఇవాళ కాళేశ్వరం ఇక్కడ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు మరి ప్రతి చోట కూడా నీళ్లు అందిస్తా ఉన్నది. నల్గొండ లాంటి చోటికి కూడా నీళ్లు పంపించే ప్రక్రియ మరి దాని కాళేశ్వరంలో ఎన్ని లింకులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని పంపాదులు ఉన్నాయి, వీటన్నిటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయితేనేమో మరి దానికి గగ్గోలు పెడతా ఉన్నది. ఇవాళ మరి పనులు మొదలుపెట్టి 2,900 కోట్లతో పనులు మొదలుపెట్టి అప్పుడే దాన్ని 4,700 కోట్లకు సవరించి అదనంగా 1,000 కోట్లు అంటే 5,700 మరి 2,900 దాన్ని అప్పటిదప్పుడే అంటే తట్టెడు మట్టి తీయక ముందే డబుల్ అయినాయి. మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు బృహత్తరమైన ప్రాజెక్టు మరి దాన్ని మాత్రం ఇవాళ బురదలుకుంటా తిరుగుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించలేదు. 3 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజానీకాన్ని మరి ఇక్కడ పూర్తిగా మరి పాతాళానికి తొక్కేస్తా ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక 1,000 కోట్ల వేటుపై బీజేపీ మాట్లాడదా? ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటే గాంధీ కుటుంబానికి 1,000 కోట్లు ఇస్తానంటాడు. అది తెలంగాణ ప్రజల కష్టార్జితం కాదా? గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్న ప్రధాని ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేందో చెప్పాలి. కాంగ్రెస్ అవినీతికి రక్షణ కవచంగా బీజేపీ కేసులు, జైళ్లతో భయపెట్టాలని రేవంత్ విఫలయత్నం. ఆయనే జైలుకు పోయే టైం వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూని చేస్తుంటే డీజీపీ శివధర్ రెడ్డి కాకి బుక్ ఏం చేస్తున్నది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. జైల్లో ఉన్న బాల్క సుమను ఇతర బీఆర్ఎస్ నేతలకు పరామర్శ అని చెప్పి నిన్నటి రోజున ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను అక్రమ కేసులో ఏదైతే అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడో ఆయన నిన్నటి రోజున పరామర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మరి ఇక్కడ ఏది కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే 1,000 కోట్లు పంపిస్తారట.
అని చెప్పి మరి బహిరంగంగా చెప్పిండు. మరి గతంలో ప్రధానమంత్రి ఏమో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నాడు. మరి ప్రధానమంత్రి చెప్పిన దానికి, బడేబాయ్ చెప్పిన దానికి, చోటేబాయ్ చెప్పిన దానికి మరి ఇక్కడ ఆ బరాబర్ లింకు కుదురుతుంది. మరి అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తేనే ఈ 1000 కోట్ల ధనాన్ని మరి సమకూర్చుకోగలుగుతా ఉన్నాడు. మరి ఇక్కడ లంచమే 1000 కోట్లు ఇవ్వగలుగుతాడంటే మరి ఈయన ఇంకెంత వసూలు చేసుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి మొత్తం మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక సర్కార్ దిగిరాపోతే సమ్మెకు రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేల మంది కార్మికులు. చలో సెక్రటరియట్ పిలుపుతో పోలీసుల అలర్ట్, బారికేడ్లు, పోలీసుల వలయాలతో భారీ బందోబస్తు. హామీలు అమలు చేస్తామని ఫోన్లో మాటిచ్చిన మంత్రి. చివరి క్షణంలో ముట్టడిని విరమించుకున్న జేఏసీ అని చెప్పి మరి ఇక్కడ ఆర్టీసీ మళ్ళీ పోరాటం ప్రారంభించింది. ఆర్టీసీని చక్కగా మరి నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని తీసుకొచ్చి కేసీఆర్ దానికి కార్గో లాంటి సంస్థను మరి అనుబంధంగా పెట్టించి ఆర్టీసీని లాభాల బాటలో పెడితే ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ ఆర్టీసీని కుదేలు చేసి మొత్తం ప్రైవేట్ పరం చేసి ఇవాళ ఆర్టీసీని కుప్పగూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆర్టీసీని కాపాడుకోవడానికి కార్మికులు మళ్ళీ పోరుబాట పట్టాల్సిన దుస్థితి నెలకొన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. ఇక మూసీ బఫర్ పై దాగుడు మూతలు. 50 మీటర్లలో సియోల్ మోడల్ సాధ్యమా? ప్రజా వ్యతిరేకతకు చేసి మసిపూసి మారేడుగా చేసేందుకు తల్లట. 50 మీటర్లకి పరిమితం అంటూ అధికారుల ప్రెస్ మీట్లు. మరి ఎక్స్ప్రెస్ వే, హోటళ్లు, వినోద కేంద్రాలు కట్టేదెట్లా? సర్కార్ చెప్తున్న దానికి చేతులకు మధ్య పొంతన కుదరడం లేదు. దశల వారీగా కిలోమీటర్లకు విస్తరించనున్న భూసేకరణ అని చెప్పి మూసీ సుందరీకరణతో నగరవాసులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో స్కెచ్ గీసింది. మూసీ వెంబడి కూల్చివేతలు, రెడ్ మార్కింగ్, నోటీసులతో సర్కార్ పై ప్రజల నుంచి పెరుగుతున్న అసహనాన్ని దృష్టి మళ్లించేలా అసలు ప్రణాళికను దాచిపెట్టి కిలోమీటర్ వెడల్పు కాదంటూనే మూసీ ఈసా బఫర్ జోన్ 50 మీటర్లలోని భూములే సేకరిస్తామంటూ కొత్త రాగం అందుకుంటా ఉన్నది. మొత్తానికి మూసీని గాడిలో పెట్టాలి, ఆ మూసీ పనులను గాడిలో పెట్టాలి. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ తీసుకొని సియోల్, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి సియోల్ కు ఏ విధంగా అయితే ఉన్నదో దానిలాగా మేము దీన్ని ఏదైతే ఆ మోడల్ గా తయారు చేసి ఇలా హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ చేస్తామని చెప్పి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా రోడ్డు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ గాంధీ సరోవర్ అని అక్కడ విగ్రహం పెట్టడానికి ఈసా మూసీ రెండు కలిసే చోట గాంధీ సరోవర్ ఏర్పాటు చేసి అక్కడ మరి 5,000 కోట్లతో విగ్రహం పెడతా అని చెప్పి ఇవాళ మరి ఏదైతే మధుర్ రిడ్జ్ లాంటి అపార్ట్మెంట్ 450 కుటుంబాలు ఉంటాయి. ఒక్కో మరి విల్లా ఖరీదు అక్కడ ఒక్కో అపార్ట్మెంట్ ఖరీదు 1,50,00,000 ఉంటది. ఆ 1,50,00,000 సంబంధించి 450 అంటే సుమారు 700 కోట్లకు సంబంధించిన ఆ అపార్ట్మెంట్ అంతా కూడా కూల్చి అక్కడ గాంధీ విగ్రహం పెడతాడట. మరి ఏదైనా గాంధీ విగ్రహం పెట్టాలంటే ఇలా మరి ఆ మూసీ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరి అంబేద్కర్ విగ్రహం పెట్టిండు కేసీఆర్, ఒక ఇల్లు కూడా కూల్చకుండా మరి ఇక్కడ ఏదైతే దాని పక్కనే ట్యాంక్ బండ్ పక్కనే సెక్రటరియట్ పక్కనే మరి బ్రహ్మాండమైన మరి ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిండు. దాంట్లో ఒక వ్యక్తి కూడా నష్టపోకుండా చూసిండు. మరి అలాంటి ప్రయత్నాలు చేయాలి కానీ ఇవాళ మరి ఏదైతే ఒక ఇల్లు అనేది మరి తరతరాలకు మరి గుర్తుండేటువంటి కళ, ఆ కళను మరి ఇక్కడ పూర్తిగా చెరిపివేస్తూ మరి మళ్ళీ రోడ్డు పాలు చేసి ఇవాళ ఇళ్ళన్నింటినీ కూడా కూల్చి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా టీడీఆర్ల పేరుతోటి వాళ్ళని వేధించి వాళ్ళు ఇప్పుడు ఈఎంఐలు ఏ విధంగా కట్టాలి, వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి, వాళ్ళందరూ కూడా 450 ఒక ఫ్యామిలీ లాగా బతుకున్న వాళ్ళందరినీ కూడా పెట్టుకోగలని పుట్టుకోగలని చేసి మరి అక్కడ నిజమైన అవసరం ఉన్నదా? ఇలా గాంధీ విగ్రహం అక్కడ పెట్టకపోతే మరి ఇక్కడ హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదా అంటే కేవలం కమిషన్ల కోసం జేబులు నింపుకోవడం కోసం ఇవాళ మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా వేయలే. వీడు తాబేదారు పత్రిక ఉంటుంది, వీడు చెప్తా ఉంటాడు ఇగచ్చే అగచ్చే ఇగచ్చే అగచ్చే అని చెప్పి మరి ఇక్కడ బూట్లు నాకే పత్రిక ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక సంక్రాంతికి రైతు భరోసా అట. ఎప్పుడు డిసెంబర్ 25 తారీఖు సంక్రాంతి అని చెప్పి నమ్మబలికిండు. ఆ తర్వాత ఫిబ్రవరి 12వ తేదీన రాసిండు వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇస్తాం, ఏ కోతలు లేకుండా యాసంగి పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి. ఆ తర్వాత ఇది 12వ తేదీన వచ్చింది. ఆ తర్వాత 14వ తేదీన 17న రైతు భరోసా నిధుల విడుదల, యాసంగి పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం అట.
1,46,00,000 ఎకరాలకు అందించేలా ప్రణాళిక ఈ నెల 15 ఇస్తా అన్నాడు. మరి ఏది 17 పోయింది, ఇవాళ 25కి వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. ఇలాంటి కుక్కలు మరి ఇక్కడ దీని మీద ప్రశ్నలు అయ్యేది. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్టయితే మరి ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ఒక్క వార్త ఉన్నదా ఎక్కడనన్నా మరి మీరు గమనించండి. ఎక్కడనన్నా మరి ఖమ్మంలో ఆ రకమైన దాష్టీకం జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ ఖమ్మంలో ఏ మేరకు ఇళ్ల కూల్చివేతలు జరుగుతా ఉన్నాయో మనంతా చూస్తూ ఉంటున్నాం. ఇంతటి బుల్డోజర్ల దండయాత్ర దమనకాండ జరుగుతూ ఉంటే కనీసం మరి చిన్న వార్త కూడా వేడీడు ఈనాల్లో ఉన్న ఏమన్నా నచ్చిందా అంటే ఈనాల్లో కూడా ఎక్కడ కూడా మరి ఆ కూల్చివేతలకు సంబంధించిన వార్తను అయ్యారు. మరి ఇలాంటి పత్రికలు ఇవాళ తెలంగాణ సమాజానికి అండదండగా ఉంటాయా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ కోసం పుట్టిన మరి పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ మాత్రమే ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి దీని ద్వారా తేటతెల్లం అయితే ఉన్నది. ఇవాళ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అనుచరులందరూ కూడా చంద్రబాబు నాయుడు కోటరీ అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నది. ఇలా తెలంగాణను శాసించడానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు టీడీపీని మళ్ళా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో తెలంగాణలో మళ్ళీ పాదుకొలిపి తెలంగాణను తమ హస్తగతం చేసుకోవాలని చెప్పి ఆంధ్ర పాలకులు ఎదురు చూస్తా ఉన్నారు. దానిలో భాగమే ఈ పచ్చ పత్రికలు, ఆంధ్ర పత్రికలు ఇవాళ మన తెలంగాణ మీద మరి దాడి చేస్తూ తెలంగాణకు సంబంధించిన ప్రజలకు మరి ఇక్కడ ఏదైతే ఆ కష్ట నష్టాలు ఇవి కూడా బయటికి కనబడకుండా ఆహా ఓహో అని చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలన అమోఘం అద్భుతం అని చెప్పి ఇవాళ తప్పుడు వార్తలన్నిటి కూడా ప్రచురిస్తూ బయటి సమాజానికి ఇక్కడ జరిగే అరాచకాలను తెలియకుండా మరి ఇక్కడ కట్టడి చేస్తా ఉన్న పరిస్థితిని మనం చూడాలి. ఇవాళ నమస్తే తెలంగాణ మాత్రమే ఇవాళ పూర్తి స్థాయిలో మరి వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడాలి. సాక్షి దినపత్రిక కూడా మరి వాళ్ళ రాజకీయాల్లో మనం ఎందుకు చేయబెట్టాలనుకుంటున్నామో మొత్తానికైతే వీళ్ళు కూడా ఇండ్లు కూల్చేసినా కూడా ఎక్కడా మరి ఇక్కడ మేము కూడా ఆందోళన మేమేం తక్కువ తిన్నామా అన్నట్టుగా మరి ఇక్కడ ఎక్కడ కూడా చిన్న వార్త కూడా ప్రచురించలేదు ప్రధానంగా మొదటి పేజీలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణలో పుట్టుక తెలంగాణలోనే అంతం. మావోయిస్టులో మిగిలిన తెలంగాణ వాళ్ళు 11 మంది. డీజీపీ శివధర్ రెడ్డి అట వాళ్ళు కూడా మాకు టచ్ లోనే ఉన్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు కూడా లొంగిపోతే తెలంగాణ వారంతా బయటకు వచ్చినట్లే అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు అగ్రనేతలు బడే చొక్కారావు, మల్లరాజిరెడ్డి, తిప్పర్ తిరుపతి, నూనె నరసింహారెడ్డి మరి ఇక్కడ వీళ్ళు అగ్రనేతలు నలుగురు కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ డీజీపీ సమక్షంలో లొంగిపోయినారు. ఇక ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నది 11 మందే. తెలంగాణలోనే పుట్టింది మావోయిస్టు ఉద్యమం, తెలంగాణలోనే అంతమవుతా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితి. దేవాదుల ఎన్నాళ్ళిలా 25 ఏళ్ళు గడిచినా ఇంకా పూర్తి కాని ఎత్తిపోతల పథకం, భూసేకరణ సమస్య, నిధుల కొరతతో నిలిచిన చివరి 90% పనులు 6,016 కోట్ల నుంచి 18,500 కోట్లకు పెరిగిన అంచనాలు. తక్షణమే 4,312 కోట్లు అవసరమైన మంత్రివర్గ భేటీలో దక్కని ఆమోదం అని చెప్పి 9% పనులు మిగిలినాయి. 18,500 కోట్లు అవసరం పడుతుందట దేవాదుల పథకానికి. 9%కే 18,500 కోట్లు అవసరం పడితే మరి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు 203 కిలోమీటర్ల మేర టన్నలు, 1,500 కిలోమీటర్ల మేర మరి ఇక్కడ గ్రావిటీ కెనాల్స్, 18 రిజర్వాయర్లు, 18 పంప్ హౌజులు, 18 సబ్ స్టేషన్లు, మరి ఇక్కడ ఏదైతే 3 బ్యారేజీలు, ఇన్ని కలిపి 1,00,000 కోట్లు అయితే మరి దాని మీద 1,00,000 కోట్లు మింగిను అని చెప్పి గగ్గోలు పెట్టుకొని ప్రజల చెవులలో పువ్వులు పెట్టిన రేవంత్ రెడ్డి మొన్న ఏం చెప్తా ఉన్నాడు, మళ్ళీ మేము కాళేశ్వరాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. మరి ఇన్ని రోజులు ఎందుకు పడా పెట్టినాం అని చెప్పి తెలంగాణ ప్రజానీకం శ్రీధర్బాబును అదేవిధంగా రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. శ్రీధర్బాబే పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవాళ నీ నియోజకవర్గంలో ఉన్న దాని మీద కుట్రలు అన్ని కుతంత్రాలు అన్ని ఓట్ల కోసం ప్రజలను ఈ రకంగా మోసం చేసినందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగులు పెన్షనర్ల చిరకాల కోరిక నెరవేర్చిందట. ఖాళీ జీవిత బీమా ఈహెచ్ఎస్ పథకం అమలు చేస్తేనే సంఖ్యలు కుదుకుంటా ఉన్నారు. పెండింగ్ డిఏలు ఏమైనాయి, సిపిఎస్ ఏమైంది, పెండింగ్ బకాయిలు ఏమైనాయి, దాని మీద అడిగారు. కొంతమంది ఏదైతే జోకుడుగా లెవెల్ అయితే ఉంటారో వీలు చేయబట్టే ఇవాళ నిజమైన ఉద్యోగులందరికీ కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అదే విధంగా ఎవరైతే మరి ఇక్కడ రిటైర్మెంట్ అయినరో వాళ్ళకి పెండింగ్ బకాయిలు రాక వాళ్ళ హాస్పిటళ్లలో ఏదైతే సరైన వైద్యం చేయించుకోలేక కూడా మరి మరణాల పాలన అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. రేవంత్ మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు, అప్పుడు రేవంత్ను వదిలిపెట్టేది లేదంటున్న కేటీఆర్. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి అట. చేతులు కాళ్ళను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి
నిప్పుల పొయ్యిలో పడేసిన వైనం 2 నెలల శిశువు సజీవ దహనం హైదరాబాద్ బౌరంపేటలో ఘోరం బిడ్డ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలట దీని మీద మన్వయ ఏ విధంగా మరి చిన్న పిల్లను చిదిమేసిందనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ నకిలీ వెబ్సైట్లు వెలుస్తా ఉన్నాయి నకిలీ కామర్స్ వెబ్సైట్లు వెలుస్తా ఉన్నాయి ఇవాళ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి సైట్లను పోలిన సైట్లు కూడా వస్తా ఉన్నాయి దానిలోకి వెళ్ళి క్లిక్ చేస్తే కూడా మన డబ్బులంతా కూడా గుల్లాగుతున్నాయి కాబట్టి మన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎయిర్పోర్ట్ల రైల్వే స్టేషన్ అత్యాధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా నిర్మాణాలు పైన వెయిటింగ్ హాల్లు దుకాణాలు కింద ప్లాట్ఫామ్లు మరి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసిందని కూడా చెప్తాడు ఈ పచ్చ పత్రిక మరి ఇక్కడ ఏదైతే కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఈ రైల్వే శాఖ ఇవాళ అద్భుతమైన సికింద్రాబాద్ లో అద్భుతమైన మరి రైల్వే స్టేషన్ ను నిర్మిస్తా ఉన్నదట విప్లవ పోరాటానికి ముగింపు దేవ్జీ సహా 4 అగ్రనేతల లొంగుబాటు ఇక కేరళం అట రాష్ట్రం పేరులో మార్పునకు కేంద్రం ఆమోదం సేవా తీర్థులో తొలిసారి కేబినెట్ భేటీ 4 రాష్ట్రాల్లో 9,072 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చ జెండా మరి ఇక్కడ కేరళలో పాగా వేయడానికి వాళ్లకు ఏదైతే వాళ్ళ చిరకాల కోరిక ఉన్నది కేరళం అని పిలవాలి మా రాష్ట్రాన్ని అని దానికి మంత్రివర్గం ఆమోదం పొందిందట దశాబ్దాల కళ నెరవేర్చిండు దశాబ్దాలు ప్రమాద మీద నగదు రహిత వైద్య సాయానికే దశాబ్దాల మరి కళ నెరవేరిందట అందులో డబ్బులు ఎవరు కడతాడా అంటే 1.5% వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి 1.5% ప్రభుత్వం కడుతుంది దానికే సంకలు గుద్దుకుంటా ఉన్నారు కొంతమంది తాబేదారులు ఎవడైతే మరి ఇక్కడ జోకుడుగాళ్ళు ఉంటారో వాళ్ళు ఇవాళ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరికీ రావాల్సినటువంటి పెండింగ్ మరి ఏదైతే డిఏలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ అమలు చేయడానికి పోరాటం చేయరు కానీ ఇక్కడ పాలాభిషేకాలు చేయడానికి పుష్పగుచ్చాలు చేయడానికి మాత్రం లైన్లు కడతా ఉన్నారు రియల్ ఎస్టేట్ బాధితులకు అండగా రెరా నిలిచిపోయిన అపార్ట్మెంట్ను పూర్తి చేయించిన సంస్థ బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులను ఆదుకున్న రెరా హైదరాబాద్ సమీపంలో బౌరంపేటలో ఘటన 2022 జూన్లో నిర్మాణ పనులు ఆపేసిన బిల్డర్ రెరాను ఆశ్రయించిన కొనుగోలుదారులు వారితోనే అసోసియేషన్ ఏర్పాటు పనులు పూర్తి ఇలా రెరా అప్రూవల్ ఉన్నదా అని ఎందుకు అడుగుతారు అని అంటే దీనికే బాధ్యత వహించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాబట్టి ఆ రెరా అనేది ఇలా మన ముందుకు వచ్చి వాళ్ళతోటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి మరి రెరాకు ఆ ఉన్న తన అధికారాలన్నింటినీ కూడా వినియోగించి ఇలా ఆ బాధితులకు అండగా నిలిచిందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు నేడు రేపు వర్షాలట రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అని చెప్తున్న పరిస్థితి శశికళ కొత్తపాటి అన్నాదురై ఎంజీఆర్ జయ చూపిన మార్గంలో పయనిస్తామంటున్న శశికళ ఒకప్పుడు మరి ఇక్కడ జయకు మిత్రురాలిగా ఉన్నటువంటి శశికళ జయలలిత మిత్రురాలు అన్నటువంటి శశికళ ఒక వెలుగు వెలిగింది ఆ తర్వాత అవినీతి కేసులలో జైలుకు పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి మరి ఏఐడిఎంకే పార్టీ వేరే వాళ్ళ పరమైంది కాబట్టి మళ్ళీ కొత్త పార్టీ పెడతా అని చెప్తున్న పరిస్థితి ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆ 4 వచ్చేసారు ఇక మిగతా 11 మంది కూడా వచ్చేస్తే పూర్తిగా మావోయిస్టుల పార్టీ తుడిచిపెట్టకపోతుందని చెప్తా ఉన్నారు ఆలస్యమే అమృతమా అమృత్ 2.0 పనుల్లో ఎడతెగని జాప్యం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కొరవడుతున్న పర్యవేక్షణ పురా నగరపాలికల్లో తాగునీటి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణానికి అమృత్ 2 నిధులలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చేపట్టిన పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతుంది దాదాపు 2.5 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి పట్టణాల్లో ఈ పనులు చేపట్టిండు 2023లో ప్యాకేజీలుగా విభజించి పలు రకాల పనులను గుర్తించారు పెరుగుతున్న జనాభా విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా దృష్ట్యా కొత్తగా పైప్ లైన్లు ట్యాంకుల నిర్మాణం చేపట్టడానికి పెడితే ఈ అమృత పనులన్నిటి కూడా ఎవరు తీసుకున్నారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బామ్మరిది అయినటువంటి సుజన్ రెడ్డి 1100 కోట్ల పనులన్నీ ఆయన గంపగుత్తగా అప్పచెప్తే ఆయన ఎవరికైతే కాంట్రాక్టర్లకు వాళ్లకు వీళ్లకు తన కమిషన్ తాను తీసుకుని వాళ్ళకి అప్పచెప్తే ఇలా అవి కూడా పనులు ముందుకు సాగుతలేవు దాని మీద పర్యవేక్షణ లేదు అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక గణపతి ఎక్కడ 2024 ఆగస్టులో అబూజ్మల్లో ఉన్నట్టు సమాచారం మావోయిస్టు అగ్రనేత మరి ఇక్కడ గణపతి వచ్చినట్టయితే పూర్తిగా తుడిచి పెట్టుకొని పోతుందని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా త్వరలో ప్రారంభించనున్న కేంద్రం అట మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికెట్టేందుకు కేంద్రం నడిపించింది త్వరలో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గాడాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుంది వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది క్యాన్సర్ కారణమయ్యే
హెచ్పివి టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందట. మరి 14 సంవత్సరాలు నిండిన ఏదైతే బాలికలందరూ కూడా హెచ్పివి టీకా అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మరి ఇక్కడ కాంగ్రెస్ 27 నెలల కాలంలో నువ్వేం చేసినావా అంటే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో చూసినాం. ఎప్పుడు చూడు కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, మరి కాళేశ్వరం కూలింది, మరి అదే విధంగా ఏదైతే ఈ కార్ రేసులో ఇది దుర్వినియోగం జరిగిందని చెప్పి పాడిందే పాటరా పాశవర్ల గీసిగా అని చెప్పి అదే వాడుతా ఉన్నాడు. కానీ సగం కాలం సంకనాకి పోయింది. అయినప్పటికీ కూడా ఆయన చెప్పుకోవడానికి ఒక్క పని కూడా లేదు. ఏమన్నా చెప్పుకోదలుచుకుంటే కూల్చివేతలు హైడ్రా ద్వారా ఎంతమంది పేదల ఇల్లు కూల్చినామనే లెక్కలు ఉన్నాయి తప్ప ఎంతమంది ఎన్ని నిర్మాణాలు చేపట్టినాం, పోనీ ఎంతమందికి పక్కా గృహాలు ఇప్పటి వరకు ఇచ్చినాం అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పోనీ పెండింగ్ ప్రాజెక్టు ఒక్కటైనా పూర్తి చేసినావా అంటే దానికి సమాధానం లేదు. కనీసం కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును మరమ్మత్తు చేయించడానికి మరి ఇక్కడ ఒక 300-400 కోట్లనే కేటాయించినావా అంటే ఆ పని కూడా చేతగాక ఇవాళ దాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకొని 2 సంవత్సరాల 3 నెలల పాటు దాన్ని వృధాగా గోదావరి నీటిని ప్రాణహిత నీటిని అంతా కూడా బయటకు వదిలేసి ఇలా గోటికాడ నక్కల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు బంకచెర్ల కట్టుకోవాలి. అదేవిధంగా పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ కెనాల్ను తవ్వుకొని నీటి నుంచి దోసుకుపోవాలనే ఐడియాలు రావడానికి కారణమైంది తప్ప ఇవాళ దేన్ని కూడా పూర్తి చేయలే. కనీసం దేవాదుల ప్రాజెక్టు చేయలే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం డిపిఆర్ పూర్తి చేయలేకపోయిండు. ఇవాళ మూసీ నదిలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ మురికి నీటిని శుద్ధి చేయడానికి గత ప్రభుత్వం మరి ఇక్కడ ఎస్టీపీలను కట్టింది. ఆ ఎస్టీపీలన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చి ఆ మురికి నీటిని శుద్ధి నీటిగా తయారు చేస్తే సరిపోయేదానికి ఇవాళ దాన్ని మొత్తం మేము ఏదైతే సియోల్ నగరంలో ఉన్నటువంటి మరి ఆ నదిలాగా తయారు చేస్తామని చెప్పి మూసీలో ఉన్న ఏదైతే ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా రోడ్డున పడేయడానికి సుమారు 1,50,000 కుటుంబాలను నిరాశ్రయులను చేయబోతా ఉన్నది. అదేవిధంగా 5,000 కోట్లతోటి ఇవాళ గాంధీ విగ్రహాన్ని కడతామంటా ఉన్నది. ఇవాళ రైతు భరోసా మాత్రం ఇప్పటి వరకు వేయకుండా జాప్యం చేస్తా ఉన్నది. ఆల్రెడీ ఇక రైతు భరోసా వేయరు. ఈ రైతు భరోసాకు ఎగనామం పెట్టిండ్రు. గతంలో 2 విడతలకు ఎగనామం పెట్టిండ్రు. మరి ఇక్కడ టంచన్గా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఏదైతే పథకం ప్రవేశపెట్టిండో ఒక్కరోజు కూడా రైతు బంధు కోసం ఎదురు చూడకుండా దాని టైం ప్రకారం మరి వాళ్ళకు టింగ్ అని అకౌంట్లలో పడ్డది. కళ్యాణ లక్ష్మి చూసుకున్నట్టయితే పెళ్ళైనాక 3 నెలల్లోపు మన ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి రెడీగా ఉండేది. మరి పెన్షన్లు చూసుకున్నట్టయితే టంచన్గా వాళ్లకు సమయానుకూలంగా పెన్షన్లు పడేది. ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే గత ప్రభుత్వం మీద మరి ఇక్కడ దుష్ప్రచారాలు చేసిరో, అసత్య ప్రచారాలు చేసిరో, మేధావుల పేరుతోటి మరి ఇక్కడ యూట్యూబ్ ఛానళ్లలో విషం కక్కిండ్రో వాళ్ళందరికీ కూడా ఇవాళ అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళ ఏం జరిగిందో, ఏం ఊహించుకున్నారో, ఇప్పుడేం జరుగుతా ఉన్నదో వాళ్ళకు పూర్తిగా తేడతెల్లం అవుతా ఉన్నది. మరి దీని ద్వారా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు వాళ్ళు చెప్పిన ఇందిరమ్మ పేరుకు ఈ అరాచకానికి ఎక్కడ కలిసిందంటే కేవలం ఇందిరమ్మ మరి ఇక్కడ ఎమర్జెన్సీ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ ఎమర్జెన్సీ పరిపాలన సాగుతా ఉన్నది. ఇలా మరి ఇక్కడ కనీసం ఇవాళ మున్సిపాలిటీలలో ఏదైతే చైర్మన్ ఎన్నిక కూడా ప్రజాస్వామ్యయుతంగా జరగకుండా అరాచకం సృష్టిస్తూ ఇలా మరి దానికి ప్రాతినిధ్యం వహించి వాళ్ళందరినీ మరి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నేతను తీసుకుపోయి జైల్లో పెట్టి ఆ కేతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ తాతాలాడుతా ఉన్నది అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తా ఉన్నదో ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.